ఈరోజు రాజధాని బలవంతపు భూసేకరణ రాజధాని నిర్మాణం మీద గౌరవ స్పీకర్ గారికి వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. అయితే రాజధాని నిర్మాణం పట్ల కానివ్వండి, రాజధాని భూసేకరణ పట్ల కానివ్వండి, స్థానికంగా ఉన్నటువంటి మంగళగిరి నియోజకవర్గంలోనూ తాడికొండ నియోజకవర్గంలోనూ రైతులు, రైతు కూలీలు, కౌలు రైతుల యొక్క అలాగే చేతి వృత్తుల వాళ్ళు, వివిధ రకాలైనటువంటి చేతి వృత్తుల వాళ్ళు, సామాన్యమైన ప్రజలు పడుతున్నటువంటి బాధలు, ఇబ్బందులు రాజధాని వల్ల ఇవన్నీ కూడా శాసనసభలో ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేయడం జరిగింది. అయితే స్పీకర్ గారు వాయిదా తీర్మానాన్ని త్రోసిపుచ్చేశారు. రెండు చేతులు జోడించి మరీ స్పీకర్ గారిని అభ్యర్థించాము. అయ్యా, కనీసం ఒక గంటైనా సరే మీరు ఈ రాజధాని బలవంతపు భూసేకరణ, రాజధాని నిర్మాణం మీద మీరు స్థానికంగా ఉన్నటువంటి రైతుల, రైతు కూలీల, కౌలు రైతుల యొక్క గోడు వినండి. ప్రభుత్వానికి మీ ద్వారా సమస్యలు తెలుపుకోవడానికి ఇంతకన్నా అవకాశం లేదని చెప్పినప్పటికీ కూడా ఆయన నిర్ద్వంద్వంగా దీన్ని త్రోసిపుచ్చేసి సరైన ఫార్మాట్లో మీరు రండి అని చెప్పేసి సూచన చేయడం జరిగింది. అయితే 16వ తారీఖునే, ఈ నెల 16వ తారీఖునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 344 సెక్షన్ కింద మేము దీని మీద చర్చకి అనుమతి కోరుతూ స్పీకర్ గారికి మరి ఆయనకి సరైన ఫార్మేట్లోనే దీన్ని అందజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా స్పీకర్ గారు దీన్ని అనుమతించలేదు. మేము స్పీకర్ గారిని కోరాము, అయ్యా ఇక మిగిలింది 2 రోజుల్లో మాత్రమే, ఆ 2 రోజుల్లో కూడా ఒకరోజు అప్రాప్రియేషన్ బిల్లుకు పోతా ఉంది కాబట్టి ఇవాళ రేపు 2 రోజులు మాత్రమే ఉంది. మీరు ఒకవైపున ప్రభుత్వం చెబుతూ ఉంది 100 సంవత్సరాలు పడుతుంది రాజధాని నిర్మాణం కోసం, ఎంతో చరిత్ర కలిగింది రాజధాని నిర్మాణం అని. అలాంటి ఘనమైన రాజధాని నిర్మించేటప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి కేవలం 1 గంట కూడా సమయాన్ని కేటాయించకపోవటం అనేది చాలా దారుణంగా భావిస్తూ ఉన్నాం మేము. ముఖ్యమంత్రి గారు అందుబాటులో లేకపోవటం, ముఖ్యమైనటువంటి ఎన్నో ప్రజా సమస్యలు మరి ఈ సభలో తీసుకురావడానికి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి గారు వినటానికి మరి ఆయన లేకపోవడం అనేది చాలా బాధగా ఉంది. స్పీకర్ గారిని నేను అడిగాను, అయ్యా కనీసం సమయం అన్నా పెంచండి, 27వ తారీఖు తోటి ఇది గడువు ముగిసిపోతూ ఉంది కాబట్టి సమయాన్ని పొడిగించమన్నా కూడా ఆయన పట్టించుకున్న దాఖలాలు లేవు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా సరే మీడియా ద్వారా మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటా ఉన్నాం, కనీసం 1 గంట, గంటన్నర, 2 గంటల సమయమైనా ఈ రాజధాని విషయం మీద స్థానికంగా ఉన్నటువంటి రైతులు, రైతు కూలీలు, కౌలు రైతుల యొక్క సమస్యల్ని వినమని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు ఏదైతే రాజధాని మీద ఈ ప్రభుత్వం భావిస్తున్నట్టు 33,000 చిల్లర ఎకరాలని మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు మేము ల్యాండ్ పూలింగ్ చేసుకున్నామని చెప్పడం జరుగుతుంది. కానీ ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే నోటిఫికేషన్ ఇచ్చింది 54,000 ఎకరాలు, అందులో 33,000 ఎకరాలు సేకరించామంటాం. ఇందులో మరి అసైన్డ్ ల్యాండు, అట్లానే ప్రభుత్వ భూములు, గ్రామ కంటువ కలిపి ఇందులో దాదాపు 7,000 ఎకరాలు మరి ఇలా ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇవి కానీ తీసేస్తే ఈ 33,000 ఎకరాల్లో దాదాపు 26,000 ఎకరాలు మాత్రమే ఈరోజు రైతుల దగ్గర నుంచి వీళ్ళు సేకరించారు. అంటే మొత్తం 54,000 ఎకరాల్లో 26,000 ఎకరాలంటే దాదాపు 50% మాత్రమే ఈరోజు ప్రభుత్వం ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిందో అందులో రైతులు వాలంటరీగా స్వచ్ఛందంగా ఇచ్చిందని చెప్పుకోవడం జరుగుతుంది. కానీ ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే దాదాపు 130% మందే మరి పెద్ద రైతులు ఉన్నారు, 70% మంది సన్నకారు రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు ఉన్నారు. వీళ్ళకి ప్రధానంగా చాలా సమస్యలు ఉన్నాయి. దీని మీద శాసనసభలో చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే కౌలు రైతులు, సన్నకారు రైతులు దాదాపు ఎకరాకి
2 లక్షల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది జరీ భూముల్లో కానీ ఈరోజు మరి అట్లానే ఉద్యానవన పంటలు కానీ పూల తోటలు కానీ వీటి మీద అలాంటి వాళ్ళకు కూడా ప్రభుత్వం ఈరోజు కేవలం 1 లక్ష రూపాయలే ఈరోజు వాళ్ళకి కౌలు ఇస్తామని చెప్తున్నారు. అట్లానే కౌలు రైతుల పరిస్థితి ఏంటో ఇంతవరకు కూడా మరి ప్రస్తావించలేదు ఎక్కడ. అట్లానే రైతు కూలీలు నెలవారీ రైతు కూలీలు ఒక్కొక్కరు నెలకి కుటుంబంలో కష్టపడితే 25,000 వాళ్ళకి ఆదాయం వచ్చే అవకాశం ఉంది నెలకి. కానీ ప్రభుత్వం కేవలం 2,000 మాత్రమే ఇస్తామని చెప్తున్నారు. ఇది ఏమాత్రం సమంజసం కాదు. రైతు కూలీలకి న్యాయం చేయాలి. అక్కడ దాదాపు 70% మంది ఈరోజు రైతులు అందరూ కూడా వాళ్ళ భూముల్ని కౌలుకిచ్చి వేరే పట్టణాల్లో ఉండి జీవనం సాగిస్తూ ఉంటారు. ఈ 70% మంది కౌలు రైతులు ఏదైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. వాళ్ళ కేవలం నెలకి 2,000 ఇవ్వటం అనేది చాలా దారుణం. ఎందుకంటే వాళ్ళు 25,000 సంపాదించుకున్నారు, వాళ్ళ పిల్లల్ని చదివించుకున్నారు, వాళ్ళు పొలం మీదనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అలాంటి వాళ్ళకి న్యాయం చేయాలి. ఇవి కంపల్సరీగా శాసనసభలో చర్చకు రావాలి. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధానికి వ్యతిరేకం కాదు. రాజధాని వలన ఇబ్బంది పడే రైతులకి మేము మరి వాళ్ళ మాటని మేము శాసనసభలో వినిపించాలంటే దీని మీద చర్చకు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు స్పీకర్ గారిని కోరడం జరిగింది. అయినా సరే వాళ్ళు ఎక్కడా కూడా కనుకరించకుండా చర్చ జరగనేమో, చర్చకు అవకాశం లేదు, సరైన ఫార్మెట్లో రావాలని చెప్పడం జరిగింది. సరైన ఫార్మెట్లో ఇచ్చినా కూడా స్పీకర్ గారు ఈరోజు ఎలవ్ చేయకపోవడం చాలా దారుణం. దాని మీద మరలా మేము ఈరోజు శాసనసభలో గట్టిగా మళ్ళీ మరి వెల్లోకి వెళ్ళి కోరతాం. మళ్ళీ స్పీకర్ గారిని అవకాశం కల్పించాలని చెప్పి మేము మనసారా కోరుకుంటున్నాం. ఈరోజు అసెంబ్లీలో చాలా ముఖ్యమైన అంశాలు చర్చకు రానున్నాయి. బీసీ వెల్ఫేరు, సోషల్ వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేరు, అగ్రికల్చర్, ఇరిగేషన్, చాలా బిల్లులు కూడా ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నట్టు నోట్ ఇవ్వడం జరిగింది. ఇంకో 2 రోజులు అప్రాప్రియేషన్ బిల్లు కూడా పెట్టబోతున్నారు. ఇంత ముఖ్యమైన చర్చ ఈ రాష్ట్రంలో జరుగుతున్నప్పుడు, ఇంత ముఖ్యమైన అంశాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు హడావుడిగా సింగపూర్కి ఎందుకు వెళ్ళిపోతున్నాడో అసెంబ్లీ జరుగుతుంటే మాకైతే అర్థం కాదు. ఒకవేళ సింగపూర్ మాజీ ప్రధాని కూడా కాదు, మాజీ ప్రధాని చనిపోయి ఉండొచ్చు, ప్రధానమంత్రి గారు వెళ్తుండొచ్చు. కానీ ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా మార్చి నెలలో బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటాయి. ఈ బడ్జెట్ సమావేశాలు అత్యంత కీలకమైనవి, రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకు సంబంధించినది, ఈ రాష్ట్ర ప్రజల మేలు కోరేటి అనేక అంశాలు చర్చించాల్సినవి. అటువంటి ముఖ్యమైన సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు తను ఉండి చర్చ జరిపి సమాధానాలు చెప్పి మార్పులు చేర్పులుంటే చేసి ప్రజలకు అనుకూలమైనటువంటి అవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి జరుగుతున్న ఈ సమావేశాల్లో ఇలా వెళ్ళడం ఎంతవరకు న్యాయమో అని అడుగుతున్నాం. 5 నిమిషాలు మేము వాకౌట్ చేస్తున్నామని జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళినా మైక్ వీలేదని, మీరు మాకు మైక్ వీలేదు, మా గొంతు నొక్కుతున్నారు, మమ్మల్ని మాట్లాడడం లేదు, మమ్మల్ని నిస్సహాయాలు చేస్తున్నారు, ప్రజా సమస్యలను మాట్లాడడానికి మాకు వీలు లేకుండా ఈ అసెంబ్లీలో ఉన్నది అని మీకు నమస్కారం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అలా వెళితే సమస్యలు వినడానికి చర్చించడానికి ఇదిలాగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతున్నారా, మీరు సమాధానం చెప్తుంటే వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నారా అని వెటకారపు మాటలు మాట్లాడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ మంత్రులు ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా సూటిగా అడుగుతున్నాం, స్పష్టంగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఇంతమంది ముఖ్యమైన బిల్లులు జరుగుతుంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా అసెంబ్లీ సమావేశాలు వదిలిపెట్టి వెళ్ళారా అని అడుగుతున్నాం. సింగపూర్కి మీకు ఉన్నటువంటి అభిమానం ఏంది, ఆత్మీయత ఏంది, అనుబంధం ఏంది, ఆ సంబంధాలు ఏంది, మీ మధ్యలో ఉన్నటువంటి లావాదేవీలు ఏంది, ఆర్థిక పరమైన అంశాల చర్చ మీ ఇద్దరి మధ్య మీ మధ్యలో ఉన్నటువంటి అవకాశాలు ఏంది, మాకైతే అర్థం కావలేదు. 29వ తేదీ ఎట్లాగో ముఖ్యమంత్రి గారు సింగపూర్ వెళ్లాల్సి ఉంది, ఇప్పుడు ఎట్లాగో అసెంబ్లీ సమావేశాలు పూర్తవుతాయి, వెళ్ళిన తర్వాత నీ లావాదేవీలన్నీ జరుపుకో, నీకేమున్నాయో బ్యాంకుల్లో కాపాడుకో, నీకున్న హోటల్ నువ్వు చెక్ చేసుకో, అభ్యంతరం లేదు. కానీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే కూడా మీరు వెళ్ళిపోయారంటే జగన్మోహన్ రెడ్డి గారు మైక్ ఇవ్వలేదని, ప్రజా సమస్యలు పరిష్కరించే అవకాశం ఈ సభలో లేకుండా చేస్తున్నానే మాట్లాడితే తప్పుపట్టినటువంటి ఈ శాసనసభ్యులంతా, ఈ మంత్రులంతా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్ అసెంబ్లీని గాలికి వదిలి, బిల్లులు గాలికి వదిలి, బడ్జెట్ అప్రూవల్ బిల్లును కూడా గాలికి వదిలి
ఇలా వెళ్ళిపోవడాన్ని సమర్థిస్తారా అని అడుగుతున్నాం. ఇదే ముఖ్యమంత్రి గారు సభలో మాటలు నేర్పిస్తున్నది. కానీ ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్న తీరుని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆక్షేపిస్తున్నారు, తప్పుపడుతున్నారు. తను వెళ్ళిపోయినాడు, తను చనిపోయి ఉండొచ్చు, తను చనిపోయినాడు కాబట్టి తనకున్న లావాదేవీలు ఏమైనా ఉంటే చిటిల్ చేసుకునే ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారేమో. మాకు ఎందుకు అసెంబ్లీ సమావేశాలు వదిలిపెట్టి రాత్రి నిర్ణయం తీసుకొని హడావుడికి వెళ్ళిపోతున్నాడంటే, ఎందుకంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ముఖ్యమంత్రులు ఉన్నారు, అన్ని దగ్గర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బడ్జెట్ సమావేశాలు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు అనే అర్హత మీకు ఉందా అని ప్రశ్నిస్తున్నాను.